నమస్తే వెన్నెల న్యూస్ టీవీకి స్వాగతం. నేను ఉద్దండం చంద్రశేఖర్. 40 ఎకరాలు 100 కోట్లు. ఇదేంటి ఈ శీర్షిక ఆశ్చర్యంగా ఉంది అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. ఆధ్యాత్మికం అడుగడుగునా ఉట్టిపడాల్సిన చోట అధర్మం రాజ్యం వెళుతోంది. ప్రశాంతత కోసం పాకులాడాల్సిన చోట పక్కా మోసాల పర్వం కొనసాగుతోంది. ప్రపంచ ఆధ్యాత్మిక కేంద్రం చుట్టూ ఇప్పుడు ల్యాండ్ మాఫియా కోరలు సాచింది. కోట్లాది రూపాయల విలువ చేసే ప్రభుత్వ భూములను డేగల్లా తనుకుపోతున్నారు కొంతమంది అక్రమార్కులు. పొలిటికల్ ప్లస్ రియల్ మాఫియాతో పుట్టపర్తి రెవెన్యూ అధికారులు లోపాయికారిగా చేతులు కలిపి ఏకంగా ప్రభుత్వ స్థలాలను అధికారికంగా అమ్మేయడానికి కుట్ర పన్నుతున్నారు. అంతేకాదు, రాత్రికి రాత్రే ఈ ప్రభుత్వ భూముల ఫైలును ఫ్రీ హోల్డ్ లో ఉంచేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే రెవెన్యూ మాయాజాలం పార్ట్ 3 పుట్టపర్తిలో కళ్ల ముందు ఆవిష్కృతమవుతోంది. అదేంటో మీరే చూడండి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలంలో కబ్జాల పర్వం కొనసాగుతోంది. కప్పలబండ పొలం 276 1B సర్వే నంబర్లో 5 ఎకరాల 85 సెంట్లు, 277 1A సర్వే నంబర్లో 4 ఎకరాల 97 సెంట్లు, 277 1B సర్వే నంబర్లో 4 ఎకరాల 91 సెంట్లు, 278 1A సర్వే నంబర్లో 5 ఎకరాల 3 సెంట్లు, 278 1B సర్వే నంబర్లో 3 ఎకరాల 61 సెంట్లు, 322 1A సర్వే నంబర్లో 5 ఎకరాలు, 322 1Bలో 5 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. ఈ భూమిని బెస్త గురప్ప, గొల్ల రాజప్ప, రెబ్బల పెద్దయ్య, యలమందల రామయ్య, కురువ నారమ్మ, వెంకటరమణమ్మతో పాటు మరికొంతమందికి ప్రభుత్వం పట్టాలిచ్చింది. 1954 జనవరి 29న కొంతమందికి, అలాగే 1959లో కొందరికి ఈ పట్టాలు అందజేశారు. ఆ తర్వాత కొందరు రియల్ ఎస్టేట్ రాబందులు ఇక్కడ ప్రవేశించాయి. అప్పటి నుంచి అత్యంత విలువైన ఈ 40 ఎకరాల ప్రభుత్వ భూములను అక్రమంగా సొంతం చేసుకోవడానికి పొలిటికల్ రియల్ మాఫియా శతవిధాలా ప్రయత్నిస్తోంది. అప్పట్లో పుట్టపర్తి తహసీల్దారుగా పనిచేసిన భాస్కర నారాయణతో పాటు అప్పటి ఆర్ఐ విఆర్ఓతో ల్యాండ్ మాఫియా చేతులు కలిపింది, అక్రమాలకు తెర తీసింది. 1960లో కొందరికి ఇదే స్థలంలో పట్టాలిచ్చారు. ఇక్కడ అసలైన తంతు మొదలైంది. ఈ భూ కుంభకోణంపై అప్పటి పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి విచారణ జరిపించాలని ఆర్డీఓకి ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం అక్రమాలు నిజమేనని తేల్చి ఆర్డీఓ ఎంక్వైరీ రిపోర్ట్ ఆధారంగా తహసీల్దార్ భాస్కర్ నారాయణతో పాటు ఆర్ఐ విఆర్ఓను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అయితే తీవ్రమైన ఒత్తిడితో తహసీల్దార్ భాస్కర్ నారాయణ అప్పట్లో గుండెపోటుతో మరణించారు. ప్రస్తుతం ఈ కుంభకోణాన్ని మళ్లీ తెరపైకి తేవడానికి ప్రస్తుతం పుట్టపర్తి తహసీల్దార్తో పాటు మరికొందరు రెవెన్యూ అధికారులు మళ్లీ భూమాఫియాతో చేతులు కలిపి ఈ భూముల ఫైల్కు జీవం పోసేందుకు, ఫ్రీ హోల్డ్లో పెట్టేందుకు శతవిధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు పొలిటికల్ మాఫియా కూడా తోడైనట్లు సమాచారం. వెన్నెల న్యూస్ టీవీ పక్కా సమాచారంతో ఇందుకు సంబంధించి ప్రత్యేక స్టోరీ చేసింది. పుట్టపర్తి తహసీల్దారుగా ఉన్న ప్రస్తుత తహసీల్దారు గత కొన్ని నెలలుగా ఎవరైనా బాధితులు వెళ్ళి కేవలం ఏదైనా ఒక చిన్నపాటి సంతకం కావాలంటే ఎలాంటి సంతకం చేయడానికి అందుబాటులో ఉండకుండా, డిజిటల్ సంతకం కనీసం ఆఫీసు వాళ్ళకి ఇవ్వకుండా ఉన్నటువంటి తహసీల్దారు ప్రస్తుతం ఈ విలువైనటువంటి ఫైల్ 40 ఎకరాలు 100 కోట్ల విలువైన ఈ ప్రభుత్వ భూములను ప్రైవేటు వ్యక్తులకు, రియల్ మాఫియా వ్యక్తులకు ధారాదత్తం చేసేందుకు మాత్రం రాత్రింబవళ్ళు కష్టపడుతున్నట్లుగా వెన్నెల న్యూస్ టీవీకి సమాచారం అందింది. అంతేకాకుండా ఈ డిజిటల్ సిగ్నేచర్ని ఇన్నాళ్ళు కేవలం ఫ్యామిలీ సర్టిఫికేట్ కోసమో ఏదైనా అడిగితే ఇవ్వనటువంటి తహసీల్దార్ గారు ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి రాత్రింబవళ్ళు ఈ ఫైలుకు మళ్ళీ జీవం పోసి దీన్ని ఈ విలువైన భూములన్నింటినీ కూడా ఫ్రీ హోల్డ్లో ఉంచి ఎవరైతే పట్టాలైతే ఉన్నాయో వాళ్ళు అమ్ముకోవడానికి అధికారిక ముద్ర వేసేందుకు రెవెన్యూ అధికారుల, ఉన్నతాధికారుల సహకారంతో ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుత తహసీల్దారు మరికొందరు క్రింది స్థాయి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వారిపైన మరి జిల్లా కలెక్టర్ గారు దీనిపైన ప్రత్యేక ఎంక్వైరీ చేయించి ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూద్దాం. పుట్టపర్తి పరిసర ప్రాంతాలన్నీ కూడా, ముఖ్యంగా ప్రభుత్వ భూములన్నీ కూడా రియల్ ఎస్టేట్ గద్దలు తన్నుకుపోతున్నాయి. అంతకు మించి
రెవెన్యూ అధికారులతో కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులు కుమ్మక్కై మొత్తం ప్రభుత్వ భూములన్నింటినీ కూడా, విలువైన భూములన్నింటినీ కూడా ఇక్కడ కబ్జాకు గురవుతున్నాయి. ఈ భూములన్నింటినీ కూడా గద్దల్లా తన్నుకుపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇందులో ముఖ్యంగా కప్పలబండ పొలం లో ఈ ప్రాంతం మనం ఇప్పుడు ఈ పొలంలో ఉన్నాం. కప్పలబండ పొలం ఇది ఈ పుట్టపర్తి ఏరియాలో, పుట్టపర్తి మండలం పరిధిలోకి వస్తుంది. ఇది ఇందులో ముఖ్యంగా ప్రధానంగా కప్పలబండ పొలం 276 1A, ఇందులో 4 ఎకరాల 59 సెంట్లు ఇక్కడ ఉంది. తర్వాత 276 1Bలో 5.85 సెంట్లు, అంటే 5 ఎకరాల 85 సెంట్లు. అట్లాగే 277 1Aలో సర్వే నంబర్లు 4 ఎకరాల 97 సెంట్లు. 277 సర్వే నంబర్ 277 1B సర్వే నంబర్లో 4 ఎకరాల 91 సెంట్లు. అట్లాగే 278 1A సర్వే నంబర్లో 5 ఎకరాల 3 సెంట్లు. 278 1Bలో 3.61 సెంట్లు. 322 1Aలో 5 ఎకరాలు. 322 1Bలో 5 ఎకరాలు. ఇది మొత్తం బెస్త గుర్రప్ప, గొల్ల రాజప్ప, రెబ్బల పెద్దయ్య, యలమందల రామయ్య, కురువ నారమ్మ, వెంకటరమణమ్మ ఇట్లాంటి వీళ్ళందరికి సంబంధించినటువంటి ఈ భూమిని దాదాపు ఇక్కడ ఉన్నటువంటి ఇది దాదాపు 40 ఎకరాల పొలం. ఇది 40 ఎకరాల భూమి. ఈ 40 ఎకరాలు దాదాపు 100 కోట్లకు పైగా ఉంటుంది. ఇక్కడ పక్కనే కూడా APAC ల్యాండ్ బోర్డు కూడా మనం చూడొచ్చు. ఈ మొత్తం ఈ శివలింగం పక్కన నుంచి దాదాపు ఇక్కడ 100 ఫీట్స్ రోడ్డు కూడా ఉంది. ఆ రోడ్డు పక్కన ఉన్నటువంటి ఈ భూములన్నీ కూడా చాలా విలువైనటువంటి భూములు. ఈ భూముల్లో ఈ మధ్య కాలంలో దాదాపుగా రియల్ ఎస్టేట్ మాఫియా, తర్వాత రియల్ ఎస్టేట్ మాఫియాతో పాటు కొంతమంది రాజకీయ నాయకులు కూడా RI, VRO, RDO, DRO, తహసీల్దార్ వీళ్ళందరి సమక్షంలో కూడా ఇవన్నీ కూడా ఈ పెద్ద ఎత్తున గోల్మాల్ జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. టోటల్ గా ఈ 40 ఎకరాలు ఈ పక్కా ప్రభుత్వ భూమి. ఇది ఈ ప్రభుత్వ భూమిలో ఉండేటటువంటి ఈ భూములన్నీ కూడా, ప్రభుత్వ అధీనంలో ఉండేటువంటి ఈ భూములన్నీ కూడా మొత్తం మనకు ఒక పెద్ద కుంభకోణం జరిగినట్లుగా మనకు కనిపిస్తుంది. ఈ కుంభకోణంలో 40 ఎకరాలని ఇప్పుడు 100 కోట్ల రూపాయల విలువ చేసేటటువంటి భూములు ఇవన్నీ కూడా. ఇది 16/9/2022లో RTI యాక్ట్ ప్రకారం తీసుకున్నటువంటి వివరాలు ఇవన్నీ కూడా. చాలా వరకు 29/1/1954లో డి పట్టాలు ఇచ్చారని చెప్తున్నారు. అంటే 29/1/1954 అట్లాగే 59 సంవత్సరాల మధ్యలో డి పట్టాలు ఇచ్చారని చెప్తున్నారు ఇక్కడ. మరి వీటికి సంబంధించి ఈ రోజు ఫైల్కి సంబంధించి, ఈ సంఘటనకు సంబంధించి అప్పట్లో MRO భాస్కర్ నారాయణ గారు గుండెపోటుతో ఆయన చనిపోవడం జరిగింది. MRO భాస్కర్ నారాయణ అట్లాగే RI, VROను అప్పట్లో సస్పెండ్ చేశారు. RDO రిపోర్టు ప్రకారం, ఎంక్వైరీ రిపోర్టు ప్రకారం వాళ్ళని సస్పెండ్ చేయడం జరిగింది. తర్వాత మళ్ళీ ఇన్నేళ్ల తర్వాత ఈ భూములన్నీ 22A కింద ఉన్న వీటిని తొలగించి అందులో నుంచి మధ్యవర్తుల ద్వారా ఫ్రీ హోల్డ్ లో పెట్టాలని చెప్పి ప్రస్తుతం ఉన్నటువంటి రెవెన్యూ అధికారులు, పుట్టపర్తి రెవెన్యూ అధికారులు ఇక్కడ ప్రయత్నం చేస్తున్నారు. ఇందులో భాగంగా RDO, DRO అట్లాగే ప్రస్తుతం ఉన్నటువంటి తహసీల్దార్ గారు కూడా రాత్రి ఫైళ్లు కదిపి ఈ ఫైల్ని ఫ్రీ హోల్డ్లో పెట్టాలని చెప్పి చూస్తున్నారు. అంటే ఫ్రీ హోల్డ్లో పెట్టడం అంటే ఎవరి పట్టాలు ఎవరి పేరిట ఉంటే వాళ్ళందరూ కూడా ఈ స్థలాన్ని, ఈ భూముల్ని అమ్ముకోవడానికి అధికారికంగా ఉత్తర్వులు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఫైల్ కూడా గత కొన్ని రోజులుగా రెడీ అవుతున్నట్లుగా తెలిసింది. అందుకే వెన్నెల న్యూస్ టీవీ ఈరోజు ఈ భూముల్ని, ఈ విలువైన భూముల్ని, ప్రభుత్వ భూముల్ని కాపాడాలన్నటువంటి ఉద్దేశంతో ప్రధానంగా అధికారులే ఏకంగా రాజకీయ నాయకులు, రియల్ ఎస్టేట్ వ్యాపారులతో చేతులు కలిపి దాదాపు 100 కోట్ల విలువైనటువంటి స్థలం, 40 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఈ స్థలాన్ని 100 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి భూమి ఇది. ఈ భూమిని ప్రభుత్వమే కాపాడాలి, ప్రభుత్వ అధికారులు కాపాడాల్సింది పోయి వాళ్లే లోపాయికారిగా ఒప్పందం కుదుర్చుకొని దాదాపు కోట్ల రూపాయల చేతులు మారినట్లుగా కూడా మనకు తెలుస్తోంది. మరి ఇందుకు సంబంధించి ఆన్లైన్లో పాస్బుక్స్ కూడా తీసుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అందుకే అప్పట్లో వాళ్ళను సస్పెండ్ చేయడం జరిగింది. ఇవి బోగస్సే, మొత్తం మీద అయితే ఇది బోగస్ అయినటువంటి దాన్ని మళ్ళీ ఎందుకు ఫ్రీ హోల్డ్ చేస్తున్నారు అనేది ప్రశ్న. ఇప్పుడు మరి న్యాయపరమైనటువంటి చిక్కులు వస్తే ఎవరు బాధ్యత వహిస్తారు? ఇప్పుడున్న ప్రస్తుతం ఉన్న అధికారులు బాధ్యత వహిస్తారా? ఎవరు బాధ్యత వహిస్తారు? కలెక్టర్ గారు ఈ సంఘటన మీద ఖచ్చితంగా ఒక దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే ఇక్కడ
ప్రభుత్వ కార్యాలయాలు కట్టుకోవడానికి లేదని చెప్పి కొత్తగా జిల్లా ఏర్పడిన తర్వాత ఇక్కడ స్థలం లేదు, ప్రభుత్వ స్థలం లేదని చెప్పి ఎక్కడో కొత్త చెరువు, బుక్కపట్నం అక్కడంతా కూడా కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నారు. మరి ఇన్ని కోట్ల విలువైనటువంటి స్థలం, 40 ఎకరాలకు పైగా ఉన్నటువంటి ఈ స్థలంలో ప్రభుత్వ కార్యాలయాలు కట్టుకోవడానికి అవకాశం ఉంది. మరి అలా కాకుండా ఇవన్నీ కూడా ప్రైవేటు వ్యక్తుల పరం చేసేసి వాళ్ళ నుంచి డబ్బులు చేతులు మారి వాళ్ళ నుంచి డబ్బులు తీసుకొని మరి ఈ ప్రైవేటు వ్యక్తులకు ఈ ప్రభుత్వ భూముల్ని కట్టబెట్టడానికి సాక్షాత్తు పుట్టపర్తి రెవెన్యూ అధికారులే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి పక్కా ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. దీనికి సంబంధించి ఇంకా వివరాలు కూడా త్వరలో అందజేస్తాం. ఈ భూ కుంభకోణానికి సంబంధించి 2022లో అప్పటి ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి గారు ఈ సంఘటనపై విచారణ జరిపి రిపోర్ట్ ఇవ్వాలని చెప్పి ఆయన ఆర్డీఓకు అప్పట్లో ఆయన ఫిర్యాదు చేశారు. ఈ ఎమ్మెల్యే గారి ఫిర్యాదును అందుకున్నటువంటి ఆర్డీఓ గారు ఈ సంఘటన మీద పూర్తి స్థాయిలో విచారణ జరిపారు. విచారణ జరిపిన తర్వాత ఆ ఎంక్వైరీ రిపోర్టును ఆధారంగా చేసుకుని ఎంఆర్ఓ భాస్కర్ నారాయణ గారిని అట్లాగే ఆర్ఐ విఆర్ఓను ముగ్గురిని కూడా సస్పెండ్ చేయడం జరిగింది. ఆ సస్పెండ్ చేసిన తర్వాత పై అధికారుల ఒత్తిడి ఉన్న నేపథ్యంలో అది తట్టుకోలేక ఎంఆర్ఓ భాస్కర్ నారాయణ గారు గుండెపోటుతో అప్పట్లో చనిపోయారు. మరి ఒక ఎంఆర్ఓ చనిపోయాడు, 2 అధికారులు సస్పెండ్ అయ్యారు. మరి ఇన్ని జరిగిన తర్వాత ఇంత లోపాయికారిగా ఉన్నటువంటి ఈ ఫైల్ని ఇప్పుడు రాత్రే మళ్ళీ వెలికి తీసి దీన్ని ఫ్రీ హోల్డ్లో ఉంచాల్సినటువంటి అవసరం ఏముంది అనేది ఇక్కడ సర్వత్రా వినిపిస్తున్నటువంటి ఒక ప్రశ్న. ఈ ప్రశ్నకు రెవెన్యూ అధికారులు సమాధానం చెప్పాలి. ముఖ్యంగా కొత్తగా బాధ్యతలు తీసుకున్నటువంటి కలెక్టర్ గారు తప్పకుండా ఈ సంఘటన మీద ప్రత్యేక దృష్టి సారించడమే కాకుండా ఈ ఫైల్ మూవ్ కాకుండా దీనిపైన ప్రత్యేక ఎంక్వైరీ కూడా, విచారణ కమిటీ కూడా ఒకటి వేసి విచారణ చేయించి ప్రత్యేకంగా ఈ విలువైనటువంటి 40 ఎకరాల కప్పలబండ పొలం పరిధిలో ఉన్నటువంటి ఈ విలువైనటువంటి ప్రభుత్వ భూముల్ని తప్పకుండా కాపాడాల్సినటువంటి అవసరం రెవెన్యూ అధికారులపై ఉంది. అలాగే పుట్టపర్తి పట్టణానికి ఆనుకునే ఉన్నటువంటి యనుమలపల్లి పొలంలో సర్వే నంబర్ 422-4 దీంట్లో కూడా 1 ఎకరా 50 సెంట్లు భూమి కూడా ఇందులోడిదే, అది కూడా ఈ కుంభకోణంలోడిదే. కాబట్టి ఈ ల్యాండ్ మాఫియా అనేది ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో అటు రాజకీయ నాయకులు, ఇటు ల్యాండ్ మాఫియా ఇదంతా కలిసి రెవెన్యూ అధికారులతో చేతులు కలిపి, రెవెన్యూ అధికారులు వీళ్ళతో చేతులు కలిపి పరస్పర లబ్ధి పొందడం కోసం కోట్ల రూపాయల భూముల్ని ఈరోజు డేగల్లాగా తన్నుకుపోవడానికి సిద్ధమయ్యారు. మరి ఈ మొత్తం వ్యవహారం మీద రాష్ట్ర స్థాయిలో కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉన్నతాధికారులు, రాష్ట్ర ఉన్నతాధికారులు అమరావతి నుంచి కూడా దీనిపైన ఒక ఎంక్వైరీ కమిటీని వేయాలి. తర్వాత దీనికి సంబంధించి ఏం జరిగిందో పిన్ టు పిన్ ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ప్రభుత్వ భూముల్ని కాపాడాల్సినటువంటి అవసరం, బాధ్యత ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారి పైన ఉంది. తర్వాత రాష్ట్ర స్థాయి రెవెన్యూ అధికారులపై కూడా ఉంది. మరి వారు ఎలా స్పందిస్తారో వేచి చూద్దాం. కెమెరామెన్ షాకీర్తో ఉద్దండం చంద్రశేఖర్, వెన్నెల న్యూస్ టీవీ, పుట్టపర్తి.